1955 ఏప్రిల్ 18న న్యూ జెర్సీలోని ప్రిన్సెటాన్ ఆసుపత్రిలో నిద్రలోనే కన్నుమూశారు. ఐన్స్టీన్కు ఎక్కువ కాలం జీవించాలని ఉండేదని ఆయన ఆప్తులు చెప్పారు. మెదడులో అంతర్గత రక్తస్రావం కావడంతో ఆసుపత్రిలో చేరారు. సర్జరీ చేస్తే మరికొన్ని రోజులు బతికే అవకాశం ఉంటుందని వైద్యులు తెలిపారు. అయితే తనకు బలవంతంగా కృత్రిమంగా జీవించాలని లేదని, ఎప్పుడైతే చావు వస్తుందో అప్పుడే చనిపోతానని సమాధానమిచ్చారు. దీంతో వైద్యులు ఆయనకు సర్జరీ చేయలేదు. మరణం తరువాత తన శరీరాన్ని పూర్తిగా దహనం చేయాలని, తన భౌతిక కాయంపై ఎలాంటి పరిశోధనలు చేయకూడదని కోరారు. అయితే ఆయన అనుకున్నది మాత్రం జరగలేదు. ఐన్స్టీన్ మృతదేహానికి శవ పరీక్ష నిర్వహించిన వైద్యుడు డాక్టర్ థామస్ హార్వే. ఆయన పూర్తి వీడియో లింక్ ఫస్ట్ కామెంట్లో ఉంటుంది లేదా మా ఛానల్లో ఉంటుంది.